కైలాసంలో శివుడు పార్వతీదేవి ఉన్నారు. ఎదురుగానే నందీశ్వరుడు తన స్వామి శివలో ఉన్నాడు. కొద్ది దూరంలో రుద్రగణాలు ఎంతో సంతోషంగా రకరకాల ఆటలు ఆడుతూ ఉన్నారు. చుట్టూ ప్రశాంతంగానే ఉంది. కానీ శివుని ముఖంలో సంతోషం లేదు. ఆ విచార వదనం చూసిన పార్వతి, మీ ముఖంలో చిరునవ్వు రప్పించుటకు ఒక భార్యగా నన్ను ఏం చెయ్యమంటారో చెప్పమని అడుగుతోంది. అప్పుడు శివుడు, రాబోయే కాలంలో విష్ణుమూర్తి భూమిపై మానవునిగా జన్మించబోతున్నాడు. ఎవరి తపస్సులో నేను ఎప్పుడూ నిమగ్నమై పరిసరాలను సైతం మర్చిపోతానో, ఆ విష్ణుమూర్తి సేవకై అతడికి తోడుగా నిలవడానికి నేను కూడా భూమిపైకి వెళ్ళాలి. అదే ఆలోచనలో ఉన్నాను అంటాడు. అప్పుడు పార్వతీదేవి, రావణాసురుడిని అంతమొందించే కార్యం కోసం ప్రత్యేకించి భువిపైకి వెళ్తున్నాడు విష్ణుమూర్తి. అతడు మీ పరమ భక్తుడు. కైలాస పర్వతాన్ని ఎత్తగలిగిన సమర్థుడు. మీపై ఉన్న అపారమైన భక్తితో వెనకాడకుండా తన తలని సైతం నరుక్కున్నాడు. అటువంటి మీ భక్తుడి సంహార కార్యంలో మీరు విష్ణుమూర్తికి ఎలా సహకరించగలరు? అందులోనూ మీరు నన్ను విడిచి అంతకాలం భూలోకంపై ఉంటే మీరు లేకుండా నేను ఎలా ఉండగలను అని బాధపడుతూ అడిగింది పార్వతీదేవి. అప్పుడు శివుడు, నిజమే, రావణుడు గొప్ప భక్తుడే, అంతకు మించిన అహంకారి కూడా. అతడి ఆకృత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అన్నీ చేసి తిరిగి నా దగ్గరికే వచ్చి శరణు వేడతాడు, వరాలు కోరుతాడు. కాని ఇప్పుడు రావణాసురుడు చేసిన పాపాలకు తనని అంతం చెయ్యబోయే వీరుడు మానవ రూపంలో భూమి మీదకు విష్ణుమూర్తి అంశగా ఒక బాలుడిగా జన్మిస్తున్నాడు. అదే విధంగా నా అంశ కూడా భువిపై ఉంటుంది. అంతేకాని నిన్ను విడిచి వెళ్ళడం కాదని పార్వతికి సర్ది చెప్తాడు. ఒకరోజు మహర్షుల తపస్సు చేసుకుంటున్న ప్లేస్ కి తపస్సు భంగం కలిగించమని స్వర్గాధిపతి ఇంద్రుడు పుంజిక స్థల అనే అప్సరసను పంపిస్తాడు. దుర్వాస మహర్షికి తపోభంగం జరగడం వలన కోపంతో వానర రూపంలో పుట్టాలి అని ఆమెను శపిస్తాడు. కాని ఎంతో బాధగా తన భక్తి శ్రద్ధలతో పుంజిక స్థల వేడుకోవడంతో ఆమెకు కావలసినప్పుడు వానర స్త్రీగా కాని మనిషి రూపంలో కాని ఎలా అయినా మారే వరాన్ని కూడా ఇస్తాడు. ఈ శాప కారణంగా వానర రాజుకు అంజనాదేవి పుడుతుంది. కేసరితో వివాహం జరుగుతుంది. వారు ఒకరోజు విహారానికి వెళ్తారు. అప్పుడు గాలి వేటుకు తన చీర కొంగు తొలుగుతుంది. వెంటనే వాయుదేవుడు ఆమెను కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత ఆమె గట్టిగా అరుస్తుంది, నా పాతివ్రత్యానికి భంగం కలిగించిందెవరు? వాళ్ళు భస్మం అవ్వాలని శపిస్తాను అని అంటుంది. భయపడ్డ వాయుదేవుడు ఆమె ముందుకు వచ్చి, నా వలన నీ పాతివ్రత్యానికి ఎలాంటి భంగం కలగలేదు. ప్రతిఫలంగా నీకు తేజోవంతుడు, ధైర్య పరాక్రమాలు కలిగిన పుత్రుడు జన్మిస్తాడు అని చెప్తాడు. ఆ పుట్టిన బిడ్డే ఆంజనేయుడు. కాని పరాశర సంహిత ప్రకారం మరో విధమైన కథ చెప్పబడింది. గౌతమ మహర్షి అహల్యకు దుర్వాసుని శాపానికి గురైన పుంజిక స్థల వానర స్త్రీగా జన్మిస్తుంది. ఆమె అంజనాదేవి. అలాగే గౌతమ మహర్షి అహల్యకు వాలి, సుగ్రీవులనే ఇద్దరు పెంపుడు కొడుకులు కూడా ఉండేవారు. కేసరితో అంజనాదేవి వివాహం చేస్తారు. ఒకనాడు తన తల్లి అహల్య ఇంద్రుడితో కలిసి ఉండటాన్ని తండ్రికి చెప్తుంది అంజనాదేవి. తర్వాత అహల్యని శపించడం, రాయిలా మారడం మనకు ఆల్రెడీ తెలిసినదే. కాని అంతకు మునుపే ఆడదానివై ఉండి మరో ఆడదాని గుట్టు బయటపెట్టిన నీకు మానవ రూపంలో ఉండవచ్చు అనే వరం ఉన్నా కూడా వానరుడే పుడతాడు అని శపిస్తుంది అహల్య. అందుకు అంజనాదేవి, నేను భర్తతో కలిసి ఉంటేనే కదా అలా జరిగేది. నేను తపస్సు చేసుకుంటూ అడవుల్లోనే కళ్ళు మూసుకుని బ్రతుకుతాను అని వెళ్ళిపోతుంది. అలా తపస్సు చేసుకుంటూ అడవిలో జీవనం సాగిస్తుంది అంజనాదేవి. ఇదిలా ఉండగా ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు వివిధ రకాల రూపాల్లో సంతోషంగా సంచరిస్తూ అడవిలో ఉన్నారు. అప్పుడు వాయుదేవుడు వచ్చి
నాకొక కొడుకుని ప్రసాదించండి అనే వరం అడుగుతాడు వాళ్ళని. శివుడు తన వీర్యాన్ని వాయుదేవుడికి ఇస్తాడు. వాయుదేవుడు వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో తపస్సు చేసుకుంటున్న అంజనాదేవి చేతుల్లో పొరపాటున జారవిడుస్తాడు. కళ్ళు మూసుకొని ఉండడం వల్ల దాన్ని ఒక ఫలంగా భావించి అంజనాదేవి భుజిస్తుంది. తత్ఫలితంగా హనుమంతుడి జననం జరిగింది అని పరాశర సంహితలో చెప్పబడింది. ఏది ఏమైనప్పటికీ రుద్రాంశ సంభూతుడు హనుమంతుడు. వాయుదేవుని చేత తీసుకుని రాబడ్డ తేజం కనుక వాయుపుత్రుడు. అంజనకు కొడుకు కాబట్టి అంజనీపుత్రుడు. అంజనాదేవి కేసరి భార్యాభర్తలు కనుక ఆంజనేయుడు కేసరి నందనుడు. త్రిలోకాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న రావణాసురుడి బెడద తప్పించమని దేవీ దేవతలు బ్రహ్మని ప్రార్థించగా తన లిఖితానుసారంగా లోక కళ్యాణం కొరకు ఏర్పడ్డ బ్రహ్మతేజం ఆంజనేయుడు.